కుటుంబాల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి లేఖనం చదవడానికి మైకోటి మీరు సిద్ధపరచుకుంటే, ప్రియమైన వారులరా, దేవుడు తెలియచేసిన మాట మనము జాగ్రత్తగా వినాలి. చూడండి, ఈ అంశం మనం విందాము. మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండుడి అని బైబిల్ గ్రంథంలోనూ ఉన్నది. ఏక మనస్సు, ఏక ప్రేమ. చూడండి, మనసంట ఏమవ్వాలంట? ఏకమవ్వాలంట. ఎవరితో ఏకమవ్వాలి? చూడండి, కొంతమంది హృదయంతో అంటారు, కొంతమంది మనుషులతో అంటారు. మనుషులతో ఏకమైతే ఆ ప్రేమ నిత్యము ఉండదండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఎవరితో ఏకమవ్వాలని దేవుని గ్రంథం తెలియజేస్తుందంటే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ చెబుతున్న మాట చక్కని మనస్సు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చక్కని మనసు ఎక్కడున్నది? ఎవరి యొద్ద ఉన్నది? పెద్దల యొద్ద ఉన్నదా? చెప్పండి. నాయకుల యొద్ద ప్రేమ ఉన్నదా? ప్రపంచంలో ఉన్నదా? చెప్పండి. ప్రపంచం నలుమూలలా ఉన్నదా? ఈ ప్రేమ ఉన్నదా? లేదండి. ప్రపంచం నలుమూలలో కూడా ఈ ప్రేమ లేదు. మరి ఎక్కడుంది? అయితే భార్యాభర్తల్లో ఉన్నదా? ప్రేమ భార్యాభర్తల్లో ఉన్నదా అండి? అన్నదమ్ముల్లో ఉన్నదా ఏక మనస్సు? అన్నదమ్ముల్లో ఉన్నదా? అక్కల చెల్లెండ్రుల్లో ఉన్నదా? అత్త కోడళ్ళలో ఉన్నదా? చెప్పండి. ప్రేమ ఉన్నదా? లేదు. మరి ఎవరి దగ్గర ఉందంట? యేసు క్రీస్తులోనే ఈ ఏక మనస్సు కలిగి ఉన్నదంట. ఏక ప్రేమ ఎక్కడ ఉన్నదంట? ప్రియమైన దేవుని పిల్లారా, యేసు క్రీస్తులోనే ఏక ప్రేమ కలిగి ఉన్నది. మనకి ఏక మనస్సు కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు యొక్క ప్రేమను కనుగొనాలి. ఏక మనస్సు కలిగి ఉండాలంటే మరి ఎక్కడ తిరిగినా, ఎవరితో మనసు కలిగినా అది మూడనాళ్ళ ముచ్చట కొరకే ఆ ప్రేమ. ఇది జీవితాంతకాలము నీ తోడుండేది యేసుక్రీస్తు ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లారా, ఫిలిప్పీలకు సంఘానికి వ్రాస్తూ చెబుతున్న మాట తెలియజేయండి. 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుడి. దేవునికి స్తోత్రం. చాలండి. చూడండి, ఏకభావము గలవారై ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచాలంట. చూడండి, ఎవరి యందు ఉంచాలంట? దేవుని యందు. యేసు క్రీస్తు ప్రభు పట్ల మనము ఏం చేయాలంట? ఏకభావము కలిగి జీవించాలంట. లేకపోతే ఆ ఏకభావము నువ్వు ఎక్కడ ఎవరితో ఉన్నా సరే ఆ ఏకభావము పనిచేయదు. ఒక యేసు క్రీస్తుతో కలిసి కట్టుగా నువ్వు జీవిస్తేనే ఆ ఏక ప్రేమ, ఆ ఏక మనస్సు కలిగి మనము జీవిస్తాం. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని పిల్లరా, 2 కొరింథీయులకు సంఘానికి వ్రాస్తూ తెలియపరుస్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని పిల్లరా, 13వ అధ్యాయము 11వ వచనములో చక్కని మాట ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. సమాధానముగా ఉండుడి.
ఏక మనస్సు కలిగి ఉండి సమాధానముగా ఉండండి. ఇంకా ఏముందండి? చదువు బాబు. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చూడండి, ప్రేమకి సమాధానానికి తర్వాత సంపూర్ణులై ఉండడానికి ఏక మనస్సు కలగడానికి మధ్యవర్తిగా ఉండాలంట? యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఉండాలంట. చూడండి, దేవుడు ప్రేమ ఎవరి పట్ల పెట్టాడు? యేసుక్రీస్తులో పెట్టారు. మరి యేసుక్రీస్తు ప్రేమను మనం తెలుసుకుంటే, ఆయన మధ్యవర్తికి వచ్చాడు కాబట్టి మనకి దేవునికి మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభు మన పట్ల చూపుతున్న ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే, మనం నమ్మకంగా జీవించి ఏక మనసు అంటే ఆయన శరీరంలో ఒక భాగముగా, ఆయన మనసులో ఒక మనసుగా కలిసిపోవాలి. అప్పుడే నువ్వు ఏకభావము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. లేకపోతే ఏక మనసు కలిగినట్టుగా నువ్వు జీవించలేవు. పైకి క్రైస్తవుడిగా ఉంటావే కానీ లోన క్రైస్తవుడుగా నీ జీవితము ఉండదు. పైనేమో తెలుపు, లోనేమో నలుపు. ప్రియమైన దేవుని పిల్లారా, పైకి క్రైస్తవుడిగా ఉండి లోన నువ్వు ఏం చేస్తూ ఉన్నావంటే నీ జీవితాన్ని చీకటమయం చేసుకుంటూ ఉన్నావు. అలాగైతే ఏక మనసు కలిగి నువ్వు ఉండలేవు, ఏకభావం కలిగి నువ్వు ఉండలేవు. యేసుక్రీస్తుతో ఏక మనసు ఏకభావం కలిగి జీవిస్తే అప్పుడు నీ కుటుంబం పట్ల నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి, నీ బంధువుల పట్ల నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి, సంఘములో నువ్వు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి నీకు ఒక విలువ కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే నీకు ఆ విలువ కనిపించదని బైబిల్ గ్రంథమే తేట తెల్లగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, ఫిలిప్పీలకు వ్రాసిన చూడండి, ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యెహోవాయందు చదువు బాబు. సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభునందు ఏక మనస్కులయ్యి ఉండాలంట. అక్కడ కూడా ఏమని చెప్తుందంటే బైబిల్ గ్రంథం, ప్రభునందు ఏక మనస్సు కలిగి. ఎవరుందంటండి? ఎవరైంది చెప్పండి? ప్రభు నందు. మరి మొదటిగా చదివినటువంటి 2వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఆ ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక చూడండి, ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్నటువంటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల ఏక మనస్సులగునట్లుగా ప్రేమ కలిగి ఏకభావము గల ఉండి ఒక్కదాని అందే దేవునికి స్తోత్రం. ఒక్కదాని అందే మనసుంచుచు ఇంకేంటి? నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవునికి స్తోత్రం. ఆయనకి సంతోషం కలుగుతుందంట. అంటే ఒక్క భావం, ఒక్క మనస్సు ఎక్కడుందని తెలియజేస్తున్నాడు పౌలు గారు. యేసుక్రీస్తులోనే ఆ సంతోషము ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ భావం అంతా కూడా యేసుక్రీస్తు కొరకు ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆ మనసులో ఉన్నటువంటి భావము వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క భావం ఏంటంటే
యేసుక్రీస్తులో అంత గాఢమైన ప్రేమ ఉంది, ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. కాబట్టి ప్రతి సంఘానికి 14 సంఘానికి కూడా బ్రతిమలాడుతూ కూడా గోజాడుతూ కూడా పౌలు గారు విన్నవించుకుంటున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, ఏకభావము, ఏక మనసు, సమాధానము ఎవరి దగ్గర ఉందంట? ఒక యేసుక్రీస్తులోనే ఉన్నదంట, ఇంకెక్కడా కూడా లేదు. ఏక మనస్సు కలిగి ఉండాలంటే, మన అందరము కలిగి ఉండాలంటే, ఆ భావము మనలో ఉండాలంటే, ఆ విధేయత మనలో ఉండాలంటే, నువ్వు మొట్టమొదటిగా ఎవరి మనస్సును గమనించాలంట? దేవుని మనస్సును. అంటే చూడండి, దేవుని మనసు ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తులో ఉంది. మీరు బాగా గమనించాలి, యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తుని మనము కనుగొనాలి. నన్ను వెంబడించండి అంటాడు ఒక దగ్గర. నన్ను వెంబడిస్తే మీరు దేవుణ్ణి వెంబడించినట్లే. ఎవరిని వెంబడించాలంట? కనబడే తల్లిని గౌరవించలేని వాడు కనబడని తండ్రిని ఎలా గమనిస్తాడు, కనపరుస్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటాడు. ఏం చేయాలంటే, మనం కనబడేటటువంటి యేసుక్రీస్తును మనము కనపరచాలట. కనపడేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మన కొరకు ప్రాణత్యాగాన్ని చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఘనపరచాలి. ఏక మనస్సు కలిగి మనం జీవించాలంటే, మనము ఏక మనస్సుగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి? ఘనపరచాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అటుకే చూడకండి, ఇటుకే చూడండి. నాకేసి ప్రియమైన దేవుని పిల్లలు గమనిస్తూ ఉన్నారా మీరు? చూడండి, ఆనాడు మేడగది ప్రార్థనా మందిరములో ఏకముగా బలమైనటువంటి ఒక గాలి వచ్చింది, పరిశుద్ధాత్మ. చూడండి, ఏకంగా కూడి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏక మనస్కులయ్యి. అప్పుడు బలమైనటువంటి ఒక గాలి వచ్చింది, అగ్ని జ్వాలల నుండి ఒక గాలి వచ్చింది. ఆ గాలిలో పరిశుద్ధాత్మ వారందరితో చుట్టూ మాట్లాడారు. ఎందు చేత మాట్లాడారు చెప్పండి? వాళ్ళు ఏక మనస్కులయ్యి ఏకముగా కూడి ఒక దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఆ మనస్సుని ఎవరు గమనించారు? దేవాతి దేవుడు గమనించినట్లు అక్కడ మనకి బైబిల్ గ్రంథంలో తేట తెల్లగా కనపడుతుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము చూడండి, 32వ వచనము త్వరగా మనం చదివితే ముందుకు వెళదాము. ప్రియమైన వారులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు ఆయన భుజముల మీద రాజ్య భారాన్ని మోశారు. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, ఆశ్చర్య కార్యం అంటే ఏంటంటే, ఆశ్చర్య కార్యం, అద్భుతం అంటే ఏంటి? ఎవరు చేయలేనిది చేసేటప్పుడే అది ఆశ్చర్యము అంటారు. ప్రపంచంలో ఎవరు స్వస్థతలు చేయలేరు, ఒక యేసు ప్రభు ఒక్కడే స్వస్థతలకు కారకుడు. ఒక జ్వరం వస్తే, ఒక వ్యాధి వస్తే స్వస్థపరిచేది విశ్వాసమును బట్టి ఒక యేసుక్రీస్తు ప్రభువేని నేను రూఢిగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో ఎవరు కూడా ఆ శక్తి కలిగిన వారు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, అపోస్తుల కార్యములో ఆ మాట చదువుదాం. 4వ అధ్యాయము 32వ వచనములో, విశ్వసించు వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏమియు తనదని అనుకోలేదు. వానికి కలిగినదంతయు వారికి సమస్తముగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, చూడండి, వాళ్ళందరూ కూడుకొని మరి ఇంకో దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారా?
అక్కడ ఏం జరిగింది? వారందరికీ ఒక ఆత్మ వచ్చిందా లేదా? మనం చూస్తూ ఉన్నాం కదండి, అపొస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం కదా, పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చింది. వాళ్ళు ఏకముగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మాట ఉందా బాబు అక్కడ? విశ్వసించు వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారట. అక్కడ ఏక హృదయమును విశ్వసించిన దానికి ముందు ప్రియమైన దేవుని ప్రార్థన చేయగానే పయనించదు. వారు ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోటు కంపించెను, చీకటి కంపించేసిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును దేవుని వాక్యమును ఎలా బోధించారట? ధైర్యముగా బోధించారంట. చూడండి, ఏక మనసు ఎప్పుడైతే కలిగి నువ్వు జీవిస్తున్నావో దేవుని వార్తను పంపించడానికి కూడా నీకు ఒక దీక్ష కలిగి ఉంటావు, నువ్వు ఒక ధైర్యం కలిగి ఉంటావు, నువ్వు ఒక నమ్మకం కలిగి ఉంటావు. నువ్వు ముందేం కలిగి ఉండాలంట? ధైర్యం కలిగి ఉండాలంట. దేవునిలో నువ్వు చేసే ముందు నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ఆషామాషి కాదు దేవుడంటే. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు మీద నువ్వు ఏక మనస్సు కలిగి ఉంటే నీ జీవితం అనేది సుఖమయము అవుతుందని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, మొట్టమొదటిగా మనం చూసినటువంటి గ్రంథంలోను అక్కడ ఏమనుందండి? 2వ అధ్యాయం 1వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఏక మనస్సు కలిగి అని ఉంటుంది. దానిపైన ఒక మాట ఉంటుంది, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ఆత్మయందు బాబు నీకు మైక్ పెట్టు. ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్టుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారి అగునట్లు ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. నా సంతోషాన్ని ఏం చేయాలంట? సంపూర్ణం చేయాలంట. అందుగురించే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోను ఏం మాట్లాడుతున్నారంటే, ప్రియమైన దేవుని పిల్లరా, 6వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట నమ్మి అని ఉంటుంది. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఒక దృఢమైనటువంటి నిత్య సంకల్పమైన ప్రమాణము చేసి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రావడము జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు
తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయినను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, గమనిస్తూ ఉన్నారా ఈ మాటలు? ఇది ఏక మనస్సు కలిగి మనం జీవించవలసినటువంటి ఈ విషయంలో మనం జాగ్రత్తలు పాటిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, ప్రమాణాలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. నీ మీదొట్టు, నీ తోడు, నా తోడు అంటూ ఉంటాం. ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? ఏక మనస్సు కలిగి మనం జీవించినట్లయితే ప్రమాణాలు అవసరత లేదు. దేవుడే మనకి ఎవరట? సాక్షి. ఎవరట చెప్పండి? దేవుడే మనకి సాక్షి. ఈ ఏక మనస్సు కలిగి ఉన్నారని పౌలు గారు తన ఉద్దేశాన్ని దృఢముగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, బలంగా, ధైర్యంగా. ఎందుకంటే ఆయన్ని చూసి ప్రజలు ఏమనుకోవాలంటే ఈయన నిజంగా యేసుక్రీస్తు సువార్తకుడు. ఏమనుకోవాలంటే చెప్పండి? యేసుక్రీస్తు సువార్తికుడు. ఎవరికి సువార్తికుడు? మనుషులకా? చెప్పండి. యేసుక్రీస్తు ఈ సువార్త అంటే ఆయన వార్త తెలియజేసేటటువంటి, ప్రియమైన దేవుని పిల్లరా, అర్థమవుతుందా? ఆయన వార్త తెలియజేసేటటువంటి సువార్తికుడు, మంచి మాటలు బోధించే సువార్తికుడు. పౌలు గారు తెలియపరిచే మాటలన్నీ కూడా యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి మాటలు. 14 సంఘాలకి వ్రాస్తూ కూడా తెలియపరుస్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు గొప్పవాడు. ఏం చెప్తున్నాడమ్మా? యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. తిమోతికి రాసిన పత్రిక చూద్దాము, అందులో ఏమని మాట్లాడుతున్నా? నేను పోరాడి తిని అన్నాడు. ఎవరి కొరకు పోరాడాడంటే ఆయన నా పరుగు తుదముట్టించి తిని అంటున్నాడు కదా. మంచి పోరాటము పోరాడి తిని, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు. ఆయన పరుగంట కడముట్టించి తిని అంటున్నాడు. ఆయన పోరాడి తిని అంటున్నాడు. చదువు. 2 తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 4:5-6-7. చదువు బాబు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అతనికి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏం కిరీటం ఉంచబడి ఉందంట? చెప్పాలి. ఏం కిరీటం ఉంచబడిందంట? నీతి కిరీటం ఉంచబడింది. ఏక మనస్సు కలిగి మనం జీవిస్తే, క్రీస్తుతో పాటు ఏకభావం కలిగిన వారమై మనం ఉంటే, మనకి పరలోకములో నీతి కిరీటం అనేది ఉంచబడుతుంది. లేకపోతే నీతి కిరీటము ఉంచబడదు. నీతి కిరీటము ఉంచబడదు, ఎత్తడి కిరీటం కూడా ఉంచబడదు. ఉంచబడుతుందా? ఉంచబడదు. ఎందుకంటే మనలో నీతి లేదు కాబట్టి నీతి కిరీటం అనేది ఉండదు. నీతి కలిగి ఉంటే యేసుక్రీస్తుని ఏక మనసు కలిగిన వారుగా మనము ఉండాలి. యేసుక్రీస్తుతో పాటు మనము జీవించాలి. ఆయనతో పాటు అంటుకట్టబడి
ఉండాలి. ఆయన అందుగురించి ఏమన్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమన్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవునికి స్తోత్రం. నాలో ఫలింపకపోతే ఆ తీగలను ఏం చేస్తానంటున్నాడు? తీసి పారవేస్తానంటున్నాడు. చూడండి, ఇప్పుడు కూడా మీరు గమనించండి. ఏక మనస్సు కలిగి లేకపోతే, ఏకభావము కలిగి ఉండకపోతే, ఏక మనసు ఏకభావం కలిగి మనం ఉండకపోతే ఏమవుతుందంట? చూడండి, ఈ తీగలు ఎలాగైతే తీసి పారవేస్తారో అలాగే మనల్ని కూడా తీసి పారవేస్తారు. ప్రియమైన వారులారా, మీరు బాగా గమనించండి. యేసుక్రీస్తులో మనము నమ్మకమైన విషయముగా, నమ్మకమైన వ్యక్తిగా, యోగ్యురాలుగా, యోగ్యుడిగా నువ్వు జీవించినట్లయితే, యోగ్యత కలిగి నువ్వు జీవించినట్లయితే, అప్పుడు నిజమైన ద్రాక్షవల్లికి నువ్వు అంటు కట్టబడినట్టుగా ఉంటావు. యేసుక్రీస్తులో నువ్వు ఇమిడి ఉంటావు అన్నమాట. లేకపోతే నువ్వు ఇమిడి ఉండలేవు. ఇమిడి ఉండగలదువా? ప్రియమైన దేవుని పిల్లలు చెప్పండి. ఇమిడి ఉండలేవు. ఏకభావం, ఏకభావము కలిగి ఉండాలి. అత్తా కోడళ్ళు ఉన్నారు. ఈ అత్తా కోడళ్ళు ఏకభావం ఎప్పుడు కలిగి ఉంటుందంటే, చూడండి, ఏకభావం ఎప్పుడు కలిగి ఉంటుందంట? అత్త తల్లిలాగా చూసుకున్నప్పుడు ఏకభావము కలిగి ఉంటుంది. అంతేనా? ఎందుకంటే కోడలు చిన్న మనసు కలిగినది కాబట్టి, నీ చేతిలో పెట్టినప్పుడు నీ తల్లిక లేదు, నేనే నీ తల్లిని అని ప్రమాణం చేస్తుంది అత్తగారు. ఏం చేస్తా చెప్పండి? నీకిక్కడ కానించి తల్లిని నేనే అని ఎప్పుడైతే కలిగి ఉంటుందో అప్పుడు ఏకభావము, ఏకత్వం అంటే ఏక మనస్సు కలిగి ఉంటారు అత్త కోడళ్ళు. రాసి రంపాలు పెడితే ఏక మనస్సు కలిగి ఉండరు మనుషుల్లోను. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనిస్తున్నారా? అలాగే మనము కలిసిపోవాలట. ఎవరిలో కలిసిపోవాలి? యేసుక్రీస్తులోను కలిసిపోవాలి. నీకొచ్చిన కోడలులో నువ్వు కలిసిపోవాలి. నువ్వు కలిసి జీవిస్తే ఏం కలిగి ఉంటావు? నువ్వు ఏకత్వం, ఏక మనసు కలిగి ఉంటావు. చూడండి, సందర్భం మరి కాకపోయినా ఏకత్వం కలిగి ఉండాలి కాబట్టి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఏక మనసు కలిగి ఉండాలి. ఒక అన్నదమ్ములైనా సరే ఏక మనసు కలిగి ఎప్పుడుంటారు? అన్నదమ్ములు మాటలు కలిగి ఉన్నప్పుడు, అన్నదమ్ముడితో పొత్తు కుదిరించుకున్నప్పుడు ఏకభావము కలిగి ఉంటారు. ఒక తల్లి బిడ్డల్లోనైనా సరే, తండ్రి కొడుకులోనైనా సరే, తండ్రి మాట బిడ్డ విన్నప్పుడు, తండ్రి మాట బిడ్డ విన్నప్పుడు అప్పుడు ఏక మనస్కులయ్యి జీవిస్తూ ఉంటారు. వినకపోతే ఏక మనస్సు, ఏకత్వము ఉండదు. ప్రియమైన వారులారా, గమనించండి. చూడండి, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసముని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఫలితాలు ఎప్పుడొస్తాయి అంటే, ప్రియమైన వారులారా, ఫలితాలు ఎప్పుడొస్తాయట? పరుగు ముగించిన తర్వాత ఫలితాలు కనబడతాయి. పరుగు ముగించిన తర్వాత, పరుగు పందాల్లోకి వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు, అందులో ఎవరు నెగ్గితే వారే, అంతే కదా, పడిపోతారు, మళ్ళీ లేస్తారు, పరిగెడతారు, మళ్ళీ పడిపోతారు, మళ్ళీ లేస్తారు, పరిగెడతారు. చివరికి వారిద్దరిలో కానీ, ఆ 10 మందిలో కానీ, ఆ ముగ్గురులో కానీ ఎవడైతే పడి లేచి అంత కష్టంలో, ఆయాసంలోనైనా ఆ జెండాను ఎవరైతే పట్టుకుంటారో వారే
ప్రభు విషయంలో జాగ్రత్తగా ఉన్నవారు అవుతారు. ప్రియమైన వారలారా, ఏక మనస్సు కలిగి ఉంటారు. యేసుక్రీస్తు విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటేనే ఏక మనసు కలిగి మనం జీవిస్తాం. ఆనాడు ప్రార్థనా మందిరములు, మేడగది ప్రార్థనా మందిరములో పరిశుద్ధాత్మ రావడానికి గల కారణము వీరు ఏకముగా కూడుకొని ఒక దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏక మనస్సు ఎలా కలిగిందంటే వారి మనసంతా కూడా దేవుని వైపు మళ్ళించారు. మీరు బాగా క్యాచ్ చేయండి, అది బాగా వినండి. అక్కడ ఏం జరిగింది? వారి మనసంతా ఎవరి మీద వెళ్ళిపోయింది? దేవుని వైపు వెళ్ళిపోయింది. వారికి కూర్చున్న చోట ఏం జరుగుతుందో కూడా వారు గమనించలేదు. వారు కూర్చున్న చోట ఆ పురుగులు వస్తున్నాయా, లేకపోతే కాళ్ళకి ఏదైనా కొడుతుందా, లేకపోతే ఆ గాలి మా మీద పడుతుందా అన్నది కూడా చూసుకోలేదు వాళ్ళు. వారు ఒకటే నమ్మకం ఏంటంట, ఏక మనస్కులయ్యి ఏకము కలిగి ఏకముగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు వారి మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మ అక్కడ వారందరినీ తాకింది. పరిశుద్ధాత్మను వరమును పొందారు. ప్రియమైన వారులారా, మనకు కూడా పరిశుద్ధాత్మ వరం కావాలంటే, దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఏక మనస్సు కలిగి మనము జీవించాలి. ఏకత్వం కలిగి మనము ఉండాలి. అందరూ కలిసికట్టుగా దేవుని వార్తను ప్రకటించాలి. మనలో ఏకభావం యేసుక్రీస్తులోను కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందరూ మనము ఏక మనస్సులుగా యేసుక్రీస్తుతో కలవాలని ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధమైన దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవ, నీకు వందనములు, స్తోత్రములు. ఈ విన్న వాక్యము ప్రతి ఒక్కళ్ళు చెవుల్లో ఉండి ప్రభు నీ మాటలు ప్రభు వారికి వినిపించారు. నీకు స్తోత్రాలు. మరి నేను విన్న బిడ్డలందరినీ కూడా, విన్నవారినందరినీ కూడా ప్రభు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపండి నాయన. దైవ దీవెనలు, నీ దీవెనలు పొందుకునేటట్టు సహాయం చేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.